వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేదోళ్ల ఆసుపత్రిగా వేలాది మంది పాలిట ఆరోగ్య ప్రదాయినిగా పేరొందిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ డాక్టర్లు మరో అద్భుతాన్ని సాధించారు. ఒకే ఏడాదిలో 300 రోబోటిక్ సర్జరీస్ నిర్వహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. యూరాలజీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాల్లో ఎక్కువగా ఈ శస్త్రచికిత్సలు జరిగాయి. గతేడాది జూలైలో నిమ్స్ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను డావిన్సీ సర్జికల్ రోబోట్స్ సేవలను వినియోగిస్తున్నారు. ఇక నిమ్స్ లోని రోబోటిక్స్ విభాగం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ ఫెసిలిటీని కలిగి ఉంది. దీని ద్వారా కాంప్లెక్స్ అనాటమీ, ట్యూమర్ ఇన్వాల్వ్మెంట్ ఈజీగా అడ్రస్ చేయగలుగుతున్నామని డాక్టర్లు తెలిపారు. ట్రెడిషనల్ టెక్నిక్స్ తో పోలిస్తే సేఫ్టీ, టెక్నికల్ ఫీజిబిలిటీ, లాంగ్ టర్మ్ ఆంకాలజికల్ అండ్ అదర్ క్లినికల్ అవుట్కమ్స్ పరంగా ఇదెంతో మెరుగైన ఫలితాలను ఇస్తోందన్నారు. అంతేకాదు, రోబోటిక్ సర్జరీ జరిగిన పేషెంట్లకు నొప్పి ఎక్కువగా కలగడం లేదని చెప్పారు. పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్స్ కూడా తగ్గాయన్నారు. రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు. లక్షలు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోలేని పేదలకు నిజంగా ఇదెంతో ఉపయోగపడనుంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.